ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. నారా లోకేష్ శంకరావం సభ ప్రాంగణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి. వివరాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటనలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోలా లలిత కుమారి మరియు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన శనివారం సోంపురం జంక్షన్ లేఅవుట్ నందు జరగబోయే శంకరావం ఏర్పాటు సభాస్థల పూజ. శనివారం సోంపురం జంక్షన్ లేఅవుట్ నందు జరగబోయే శంకరావం ఏర్పాటు సభాస్థల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మరియు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ మరియు టీడీపీ నాయకులతో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం శంకరావం ఏర్పాటు సభా ప్రాంగణంలోని పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్, వేపాడ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, విశాఖ టీడీపీ పార్లమెంటు వెలమ సాధికార సమితి కన్వీనర్ ఆలం అర్జునరావు, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి, వేపాడ మండల పార్టీ ఉపాధ్యక్షులు పోతుల వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ మల్ల రామకృష్ణ, అక్కిరెడ్డి వెంకటరమణ, వేపాడ ఎలకోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.